సమస్యలు ఏంటి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ఫైనాన్షియల్గా సఫర్ అయిపోతున్నాను, ఆరోగ్యపరంగా వీక్ అయిపోతున్నాను, ఈ శోధనల గుండా నేను వెళ్ళలేకపోతున్నాను అని నీవు అనుకుంటున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. బైబిల్ గ్రంథమందు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేయును. దేవుడు మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడండి. మనం ఎన్ని శోధన గుండా వెళ్ళినా సరే అవి మనం సహించగలిగినంత మట్టికే దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ అంతకు మించి ఇచ్చినా సరే ఆయన ఒక మార్గాన్ని కలుగ చేస్తాడంట, ఆయన మార్గాన్ని తెరుస్తాడంట. సో నేను చింతిస్తున్నాను, సమస్యల గుండా వెళ్తున్నాను అని నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈ వాగ్దానం ఒకసారి గుర్తు చేసుకో. దేవుడు నాకు తోడై ఉన్నాడు అని విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు, ప్రార్థనలో గోచాడు. దేవుడు నీ చింత యావత్తు కూడా ఆయన మీద వెయ్యి. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఆయన ఖచ్చితంగా నీకు మార్గం తెరవబోతున్నాడు, కలుగ చేస్తాడు, నియమిస్తాడు. అది ఈ వాస్తవాన్ని మీరందరూ గుర్తించవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్.